హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ గుంటూరు మిర్చి పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ అయితే టీతో స్టార్ట్ చేశాను. ఈరోజు సొరకాయ పాల్ కర్రీ, సొరకాయ ముక్కలు, అలాగే ఆనియన్స్, కరివేపాకు, మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. పొయ్యి మీద కళాయి పెట్టేసి కళాయిలో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు వేసుకోవాలి. తాలింపులు వేగిన తర్వాత ఆనియన్స్ వేసి ఈలోపు ఆయిల్ కాగేలోపు పాలు కాచి చల్లారబెట్టుకోవాలి ఫ్రెండ్స్. వేడి పోయకూడదు. నేనైతే ఆయిల్ కాగిన తర్వాత తాలింపులు అయితే వేశాను. తాలింపులు కూడా వేగిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు అవి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచి తర్వాత సొరకాయ ముక్కలు అనేది వేశాను. సొరకాయ ముక్కలు వేసి కొంచెం అందులో ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత మూత పెట్టేసి వాటిని బాగా మగ్గనివ్వాలి. అవి ఈలోపు ఆ తాలింపులు వేగేలోపు టీ తాగొచ్చని కొంచెంగా టీ తాగుతూ వంట అనేది నేనైతే స్టార్ట్ చేశాను. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. నేను చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. సొరకాయ ప్లేస్లో బీరకాయ కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మంచి వీడియోస్ ఇంకా ముందుకు రావాలని మంచి వెరైటీస్తో కోరుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే కొన్ని వీడియోస్ మధ్యలో స్కిప్ అవుతున్నాయి. అలా అవ్వకుండా చూసుకుంటాను. మధ్యలో ట్రావెల్ వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట. ఇంకా నుంచి సమ్మర్ హాలిడేస్ కదా, సో క్యాంపింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. ఇంకా ఉప్పు, పసుపు వేసేసుకొని నేనైతే తక్కువ వేసాను, ఎందుకంటే మేము రైస్లో వేసుకుంటాము ఉప్పు అనేది. సో అందుకని చెప్పి నేను కర్రీలో చూసి వేసుకుంటాను. మీరు ఎంతైతే తినగలుగుతారో అంతా వేసుకోండి ఉప్పు అనేది. అవి వేసి బాగా కలిపెట్టేసేసి మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత వాటిలో మూత పెట్టేసి మగ్గబెట్టేసేయండి. మగ్గబెట్టిన తర్వాత కొంచెం బాగా అవి 70% కుక్ అయిపోవాలి ఫ్రెండ్స్. సొరకాయ ముక్కలు అనేది అయిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత కారం వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్, ఎక్కువ కాదు, హాఫ్ గ్లాస్ చూడండి బియ్యం కడిగి పెట్టేసాను అనమాట. బియ్యంలో నేనైతే సాల్ట్ వేసేసాను. కొంతమంది వేసుకోరు, కానీ మా వారి సైడ్ వాళ్ళు కంపల్సరీ ఉప్పు అనేది వేసుకుంటారు. అది లేనిది అసలు తినరు కూడా ఇంట్లో. మాకు అలవాటు అయిపోయింది అనమాట. ఇక అలాగా ఈలోపు ఇక అంట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మార్నింగ్ టిఫిన్ చేసినవి, రాత్రి డిన్నర్ చేసినవి. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాను కదా, కుదరలేదు కడగడం ఈరోజు. సో ఇక అవి మగ్గేలోపు అంట్లు అయితే తోమేస్తాను. కొంతమంది అనుకుంటారు ఏం పని చేయదు అనుకుంటా, రెడీ అయ్యి టిప్ టాప్గా తిరుగుతూ ఉంటుంది, ఏం పని ఉన్నట్టు ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటుంది అనుకుంటారు. కానీ మేము చేసే వర్క్ మాకు ఉంటుంది. దానికంటూ ఒక టైం అనేది కేటాయించుకుంటాము. సో దాన్ని బట్టి నేనైతే ఫాలో అయిపోతాను. ఇటు వంట చేస్తూనే అంట్లు తోముకుంటాం, కానీ ఇంకా ఏదైనా వర్క్ ఉన్నా కానీ చేసేసుకుంటూ ఉంటాను అనమాట. అలాగే ఈరోజు వంట చేస్తూనే అంట్లు కూడా, మార్నింగ్ టిఫిన్ చేసిన బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ కామనే అనమాట. సో ఇక ఆ అంట్లు అన్నీ కలిపేసి తోమేస్తాను. మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, డిస్టర్బ్ చేసేస్తున్నారు చూసారండి. అసలు టీవీ సౌండ్ అయితే పెంచేస్తున్నారు. సో ఈరోజైతే ఎట్లయితే మా అత్తగారికి పంపించేస్తున్నాను వాళ్ళని. ఊరు వెళ్ళిపోతారు, ఫ్రీ బర్డ్ అయిపోతాను. నేను కూడా అలా షికారు కొట్టేసి వస్తాను అనమాట. అయిపోయినాయి అంట్లు తోవడం. ఈ లోపు అయితే ఇవి మగ్గిపోయినాయి చూడండి ఎంత చక్కగా మగ్గినాయో. నేనైతే లేత సొరకాయ తీసుకున్నాను. చాలా అంటే చాలా లేత ఇది, చాలా బాగుంది సొరకాయ అయితే. అవి మగ్గిపోయిందనమాట. ఇంకా నేనైతే కారం వేసేసాను. కారం వేసుకొని దాన్ని బాగా మగ్గనిచ్చేసి, మా పిల్లలు తింటారు కాబట్టి నేను కారం తగ్గించి వేసాను. కావాలంటే మీరు స్పైసీ తినేవాళ్ళు ఉంటే స్పైసీనెస్ బట్టి మీరు కారం వేసుకోండి. అవి కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత
ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే పోసుకోండి. హాఫ్ గ్లాస్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే లేతది కాబట్టి అది తొందరగా మగ్గిపోతుంది. చూడండి ఎంచక్కా మగ్గిపోయిందా. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఓన్లీ సొరకాయ కర్రీ పులుసు ఇలాంటివి చేస్తారు, కానీ ఇది కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక దగ్గరికి పడింది అనమాట. ఇంక నేనైతే పాలు పోసేసుకుంటున్నాను. కాచి చల్లార్చాలి ఫ్రెండ్స్, వేడి వేడి పాలు కూడా పోయకూడదు, ఎందుకంటే అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి వేడి వేడి పోస్తే విరిగిపోతాయి పాలు. సో అలా కాకుండా ఇలా కాచి చల్లారిన తర్వాత పోసుకున్నారనుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయి. ఇక వాటిని కూడా బాగా మరగనివ్వాలి. ఇలా వచ్చేస్తుంది మా ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చేసరికి ఆయిల్ అంతా పైకి వస్తూ చాలా బాగుంటుంది. ఇప్పుడే కొంచెం పొడి మసాలా వేసుకోవాలి. ఈ పొడి మసాలా వేయడం వల్ల ఏంటంటే ఇంకా కర్రీకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఈ ప్లేస్లో బీరకాయ కూడా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అది పొడి మసాలా, ధనియాలు, చెక్క, లవంగాయి, వెల్లుల్లిపాయ ఇవన్నీ బాగా వేపి పొడి చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు వాటిని. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సొరకాయ పాలు కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.